వారాహీదేవి అంటే ఎవరో తెలుసా? మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరు దుష్ట శిక్షణ కోసం భక్తులకి కాపలాగా ఉండి రక్షిస్తారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తిలోని శక్తి రూపమే వారాహి అమ్మవారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలను ఈసారే నిర్వహిస్తున్నారు. వారాహి నవరాత్రి పూజా సమయంలో అమ్మవారి రకరకాల రూపాలను ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రూపాలేవంటే స్వర్ణవారాహి, మహావారాహి, స్వర్ణాకర్షణ వారాహి, లఘువారాహి, శాంతివారాహి, జ్వాలాముఖి వారాహి, అసురసింహ వారాహి, ఉగ్రవారాహి, స్వప్నవారాహి. ఈ రూపాలను పూజించడం ద్వారా భక్తులకు ధైర్యం, సంతోషం, శాంతి మరియు సమృద్ధి లభిస్తాయని విశ్వసిస్తారు. అసలు వారాహి దీక్ష ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష ప్రారంభించినప్పుడు దీని గురించి చాలా మందికి తెలిసింది. వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠ మాసం చివరిలో చేపడతారు. 11 రోజుల పాటు దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. నేలపైనే నిద్రిస్తారు. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేస్తారు. ఈ అమ్మవారి దీక్షను చేయటం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. వారాహి మాతను రాత్రి వేళల్లోనే కొలుస్తారు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. పురాణాల ప్రకారం వారాహీదేవి రాత్రి వేళలో ఎక్కువ శక్తివంతంగా ఉంటారని, ఆ సమయంలో ఆమె పూజ చేయటం ద్వారా భక్తులకు ఎక్కువ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఉంది. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. యోధురాలైన వారాహిమాత విశిష్టత గురించి తెలుసుకుందాం. ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషం కలుగుతుంది. అలాంటి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, పిశాచ పీడ, భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిమాత. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. జై వారాహిదేవి.